మహేష్ బాబు మీద విషయ ప్రయోగం జరిగిందా? జరుగుతోందా? ఇంత జరిగితే ఇదో హాట్ న్యూస్ అవ్వాలి. బ్రేకింగ్ న్యూస్ గా ఛానళ్లు మోత మోగించాలి. కానీ అలా జరగలేదు. అలా అని సూపర్ స్టార్ మహేష్ మీద విష ప్రయోగం జరగలేదా అంటే కాదనే అనుకోవాలి. తన మీద పని కట్టుకుని విషయాన్ని చిమ్ముతుంది ఒక బ్యాచ్. విచిత్రం ఏంటంటే వాళ్ళంతా ఫ్యాన్సేనట. నిజానికి అభిమానులు ఎక్కడైనా తమ అభిమాన హీరో మీద విషం చిమ్ముతారా? చిమ్మనే చిమ్మరు. కానీ మహేష్ విషయంలో దొంగ అభిమానులు పుట్టుకొచ్చారట. మహేష్ బాబు సినిమా సంక్రాంతికి రాబోతోంది. గ్లిమ్స్ తర్వాత 2 పాటలతో ఫిల్మ్ టీం ప్రమోషన్ ను పెంచింది. అంతవరకైతే బానే ఉంది. సరే, ఒక పాట మీద భారీగా నెగటివ్ ఫీడ్బ్యాక్ వస్తోంది. అది కూడా ఓకే. కానీ ఇప్పుడు విచిత్రంగా మహేష్ బాబు మీద విషం కక్కే ప్రయత్నం మళ్లీ మొదలైంది. అసలు సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా వస్తోందంటే చాలు కొన్ని బ్యాచ్లు పని కట్టుకుని నెగటివ్ ప్రమోషన్ ను క్రియేట్ చేయడం బిజినెస్ మ్యాన్ టైం నుంచే చూస్తున్నాం. ఇప్పుడు అదే జరుగుతోంది. మహేష్ బాబు ఫోటోని డీపీగా పెట్టుకుని కొన్ని అకౌంట్స్ ని క్రియేట్ చేసుకుంటున్నారు. ఏమన్నా అంటే మహేష్ అభిమానులము అన్నట్టుగా ఆ అకౌంట్ లుక్ ఉంటుంది. తీరా చూస్తే ముందుగా ఇది బాలేదు, అది బాలేదు, ఇలా ఉంటే బాగుండు, ఒక ఫ్యాన్ గా ఫీల్ అవుతున్నా లాంటి కామెంట్లు పెడుతున్నారు. ఆర్టిఫిషియల్ గా నెగటివ్ ప్రమోషన్ ని క్రియేట్ చేస్తున్నారు. అందులో భాగంగానే గుంటూరు కారం పాట బాలేదని కొందరు రియాక్ట్ అయ్యారనే అభిప్రాయం కూడా పెరుగుతోంది. నిజానికి జెన్యూన్ ఫ్యాన్స్ కూడా గుంటూరు కారం 2వ సాంగ్ నచ్చలేదని డీసెంట్ గానే లిరిక్స్ ని తప్పుపట్టారు. కానీ ఇంకొందరు హద్దు దాటి అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడారంటే వాళ్ళంతా మహేష్ యాంటీ ఫ్యాన్స్ అనే వాదన పెరిగింది. కావాలనే మహేష్ మూవీని డీఫేమ్ చేసేందుకు ఫేక్ అకౌంట్స్ తో ఇలా విరుచుకుపడుతున్నారనే మాట వినపడుతోంది.